నమస్తే అందరికీ. అభిమానం, ఆప్యాయత, ప్రేమానురాగాలు అంటే మన కుటుంబం, మన రక్త సంబంధికులతోనే కాదు, సమాజంలో కొంతమంది మీద కొంతమంది వ్యక్తులు ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలను పంచుకుంటారు, ఎంచుకుంటారు. ఈ విధానంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. నాగేంద్ర అని ఆయన పేరు. ఆయన కొన్ని ఏళ్ళు ప్రభుత్వ వైద్యులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపు అంటే ఒక 60-70 దాకా పల్లెలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా ప్రభుత్వ హాస్పిటలు. నాగేంద్ర గారు డాక్టర్ అంటే అభిమానం, ఎంత అభిమానము, ఎంత ఆప్యాయత అంటే ఆయన మీద అన్ని విధాల వాళ్ళకు ఆప్యాయత ఉండేది. అన్ని విధాలుగా ఏ పేషెంటు, ఏ వ్యక్తి ఏ అనారోగ్యంతో వచ్చినా కూడా ఆయన పూర్తిగా ఆప్యాయతతో వాళ్ళను పలకరించి వాళ్ళకు అన్ని విధాలుగా సేవ చేసి వాళ్ళను వాళ్ళు ఆరోగ్యంగా బయటికి పోయేంత వరకు జాగ్రత్తగా చూసుకునేవారు. పేదలైతేనేమి, కొంతవరకు ఉన్నతమైన వ్యక్తులైతేనేమి, ఇంకా వ్యక్తులైతేనేమి, ఎవరు వీళ్ళు పేద ధనిక అనేది సంబంధం లేదు. అన్ని విధాలుగా ఆయన ప్రజలకు అక్కడ ఎంత అభిమానం చెరుకున్నారంటే అది మాటల్లో చెప్పలేదు. ఒకరోజు అక్కడ నుండి ఆయనకు వేరే ఏరియాకు బదిలీ అయ్యారు. ఈ ప్రభుత్వ ఒక ఉద్యోగి, ఒక డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి వెళ్ళాలని, బదిలీ అవ్వాలని తెలిసింది ప్రజలకు. తెలిస్తే ఆ డాక్టర్ గారి కోసము అక్కడ ఉండే ఆ పరిసర ప్రాంతాలలో ఉండే వ్యక్తులు ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంత బాధపడ్డారంటే అనేకమైన బాధతో ఆయనకు అక్కడి నుంచి ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. కానీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ప్రేమానురాగాలు అప్పుడు ఆయన చూసి ఆయన కూడా ఏడ్చాడు. అటువంటి ప్రేమాభిమానాలు అటు డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు అలాంటి విధానాలు అమలు చేసుకొని ప్రభుత్వ తీరును కూడా గొప్పగా మలిచే విధి విధానాలతో ఆయన ఆ ఉద్యోగ వృత్తికి న్యాయం చేసే విధంగా ఉన్నారు.